అందరికీ నమస్కారం. ఇప్పుడు ముహూర్తాల సీజన్ మొదలైంది కదా, మనం వెరిఫై చేద్దాం. 8వ తారీఖు నాడు ఒక అన్నప్రాసన ముహూర్తం ఉంది అని చెప్పి కొన్ని పంచాంగాల్లో ఇచ్చారు. అది ఎలాగా అనేది మనం వెరిఫై చేద్దాం. వాళ్ళు పంచాంగ పెద్దలు, సిద్ధాంతులు వాళ్ళు ఎలా నిర్ణయించారు ముహూర్తాన్ని, దీని వెనకాల ఉన్న సైన్స్ ఏంటి, వాళ్ళ టైంకి వాళ్ళు ఎలా వచ్చారు, మనకి ఇది కదా కావాలి. ఓకే, పంచాంగం అంటే ఏం లేదు, మన అందరికీ తెలిసిందే, తిదివార నక్షత్ర యోగకరణ. దానికి చంద్రశుద్ధి, లగ్నశుద్ధి, తారాశుద్ధి యాడ్ చేస్తే వచ్చేదే ముహూర్తం. తిదివార నక్షత్ర యోగకరణకి మనం చంద్రశుద్ధి, తారాశుద్ధి, లగ్నశుద్ధి కలిపి పుష్కరాంశ చెక్ చేసుకుంటే వచ్చేదే మనకు ముహూర్తం. ఆ రోజు 8వ తారీఖు నాడు ముహూర్తాలు ఎలా ఉన్నాయో ముహూర్తం, అన్నప్రాసన ముహూర్తం ఎలా పెట్టారో చూద్దాం. ఓకే, విధియ తిథి ఆ రోజు నాడు మీరు 8వ తారీఖు 8 అక్టోబర్ నాడుకి నేను చెప్తున్నాను, 8 అక్టోబర్ 2025. ఆ రోజు విధియ తిథి సరిపోతుంది. బుధవారం నో ప్రాబ్లం. అశ్విని నక్షత్రం, హర్షణ యోగం, గరిజకరణ, తిదివార నక్షత్ర యోగకరణాలు 5 సరిపోతున్నాయి. బ్రహ్మాండంగా ఉంది ముహూర్తం. తులా లగ్నం 6:50 నుంచి 9 గంటల మధ్యలో ఆ రోజు తులా లగ్నంలో అన్నప్రాసన జరుపుకోవచ్చు. ఇప్పుడు తులా లగ్నం ఎంత బాగుంది. సప్తమ నవమ వల్ల శుభగ్రహాలు ఉండాలి. సప్తమంలో చంద్రుడు, నవమంలో గురుడు ఉన్నారు, చాలా బాగుంది. పాపగ్రహాలు 3, 6, 11లో ఉండాలి. 11లో సూర్యుడు ఉన్నాడు, బాగుంది. చంద్రశుద్ధి, చంద్రుడు మంచి పొజిషన్లో ఉండాలి. చంద్రుడైన మిత్ర రాశిలో అయిన మేషంలో ఉన్నాడు, బాగుంది. ఓకే, ఆ రోజు నాడు ఎప్పుడు జరుపుకోవాలి? ఆ రోజు నాడు 6:50 నుంచి 9 గంటల మధ్యలో తులాలగ్నం ఉంది. ఈ తులాలగ్నంలో మీరు ఎప్పుడు జరుపుకోవాలి? ఇప్పుడు ఈ పాయింట్లో మనం వెరిఫై చేయవలసిందే పుష్కరాంశ. 8:31 మధ్య నుండి 8:33 మధ్యలో, ఈ 2 నిమిషాల మధ్యలో మీరు ఎప్పుడున్నా సరే అన్నప్రాసన జరిపించుకోవచ్చు. ఈ 2 నిమిషాల సమయం ఆ రోజు తులాలగ్నంలో చాలా ఉత్తమంగా ఉంది. మీకు చంద్రశుద్ధి, లగ్నశుద్ధి కనుక ఆ రోజు కనుక వెరిఫై చేసుకుని మీరు ఎవరి అన్నప్రాసన జరిపించాలంటారో వాళ్ళ జాతకానికి కనుక ఈ ముహూర్తం సరిపోతే ప్రొసీడ్ అయిపోవచ్చు. అందరికీ నమస్కారం.